అందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మేషరాశి వాళ్ళకి జూన్ 2025 ఎలా ఉంది చూసే క్రమంలో భాగంగా మొదటగా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంటికి లేదా గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంతేకాకుండా పుళ్ళు, శస్త్రచికిత్స అవసరమయ్యే సిట్యుయేషన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఈ నెలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ ఆరోగ్యం అంత బావుంటుంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇక వీళ్ళకి కెరియర్ ఇంకా ఉద్యోగం ఎలా ఉంటుంది అని అనుకుంటే, కెరియర్ పరంగా ఈ నెల సగటు నుంచి కొంత మెరుగ్గా ఉంటుంది. అంటే ఈ నెల కొంచెం బానే ఉంటుంది మీ కెరియర్ అని చెప్పినప్పటికీ, ప్రమోషన్ లేకపోతే ఇంకా మీ జాబ్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక, ఈ నెల మధ్యలో నుంచి మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా వేరే దేశాల నుంచి కనెక్టివిటీ ఏదన్నా ఉంటే, వేరే దేశం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారట. లేదు వేరే అబ్రాడ్‌కి మీరు కంపెనీకి మీరేమైనా వర్క్ చేస్తున్నట్లయితే, వేరే దేశానికి సంబంధించి ఖచ్చితంగా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి లాభాలు పొందడం. బెనిఫిట్స్ ఎలాంటివి అంటే హైక్ రావడం, లేకపోతే ప్రమోషన్ రావడం, లేకపోతే మీరు అక్కడికెళ్ళే అవకాశమా, లేకపోతే ఒక మంచి టూర్ ఎయడమా, ఏదైనా సరే అది బిజినెస్ టూర్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. మరి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఈ నెల. పెట్టుబడులు లేకపోతే ఆస్తి విక్రయం ద్వారా ఊహించనంత ధన లాభం మీకొస్తుందట. ఎక్కడన్నా మీరు పెట్టుబడి పెట్టినా, లేకపోతే మీకున్న ఆస్తిపాస్తుల్ని ఆహ్, అమ్మేయాలని చూసినప్పటికీ అది మీకు లాభమే అవుతుంది. మీకు నష్టం చేకూరకుండా ఉంటుందని చెప్పగలం. ఇక రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ అవసరాలు తీరిపోతాయి. అలాగే సంపద కూడా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అందరికీ ఇలా జరగకపోవచ్చండి. మీకు సిట్యుయేషన్స్ అలాంటివి ఉంటే గనక దానికి తగ్గట్టు మీరు నడుచుకుంటే సరిపోతుంది. ఇంకా శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఖర్చులు కూడా కొంచెం ఉంటానే ఉంటాయి. అంచనాలకు మించి ఒక్కోసారి ఖర్చులు జరుగుతాయి. ఎందుకంటే ఏమన్నా మంచి శుభకార్యం చేస్తున్నప్పుడు గానీ, అలాంటి సమయంలో ఒక మంచి శుభకార్యం జరుగుతుందంటే ఆటోమేటిక్‌గా ఖర్చు ఉంటుంది గదా! ఈ నెల మీకు శుభాలు జరుగుతాయి. కొంతమేరకు ఖర్చులు గూడా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఆచితూచి మంచి లెక్కలు వేసుకొని ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పొచ్చు. ఇక మీ ఫ్యామిలీతో మీరెలా ఉంటారు? కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? రిలేషన్స్ ఎలా ఉంటాయి? అని కనుక చూస్తే, కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా మీకు గడిచిపోతుందండి ఈ నెల. నెల స్టార్టింగ్‌లో కుజుడు కర్కాటక రాశిలో అంటే 4వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల మీ తల్లితో కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అలా చిన్న సిట్యుయేషన్ అయితే ఉంటుంది ఈ మంత్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఆమె హెల్త్‌కి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాలి. దాని గురించే ఆ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఈ రాశిలో ఉంటే గనక శుక్రుడు 7వ ఇంటికి అధిపతిగా ఈ నెలలో ఎక్కువ భాగం మీ మొదటి ఇంట్లో గడుపుతాడు. అంటే ఈ సంబంధాలనేవి మీ రిలేషన్స్‌లో కొంచెం పాజిటివ్‌నెస్ కనిపిస్తుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. మీ ఫ్యామిలీ విషయంలో, లేకపోతే మీ పర్సనల్ విషయంలో మీ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా మీకు దొరుకుతుంది ఈ సంవత్సరం అని చెప్పొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఏదైనా మంచి అకేషన్స్‌కి మీరు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అది. ఇక స్టూడెంట్స్ ఎవరైతే మేషరాశిలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ నెల మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల చదువులో ఎప్పుడూ కొంచెం డిస్టర్బెన్సెస్ కలగడం, లేదా ఇంట్రెస్ట్ రాకపోవడం అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, మన చదువు మనదే అనుకుని ట్రై చేయాల్సిందే, కష్టపడాల్సిందే ఈ విషయంలో మేషరాశి వాళ్ళు. అయితే ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతుంటే, దానికి మీరు ప్రిపేర్ అవుతుంటే చాలా కష్టపడ్డా సరే, వాళ్ళకి గొప్పగా మంచి రిజల్ట్ వచ్చేసిందబ్బా నేను అనుకున్న దానికంటే అని అనుకునే సిట్యుయేషన్స్ ఉండవు. చాలా నార్మల్ రిజల్ట్ మాత్రమే మీకు ఈసారి వచ్చే అవకాశం ఉంటుందట ఈ నెలలో కనుక ఉంటే. అయితే ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఈ నెల వాళ్ళకి చాలా బావుంటుంది. ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చదివిన సబ్జెక్ట్ వెంటనే అర్థం కావడమో, లేకపోతే ఏదైనా రిజల్ట్ చూస్తే మీకు హ్యాపీ కలగడం అలా ఉంటుంది. మీ హ్యాపీనెస్‌కి తోడుగా మీరు ఇంకేమైనా చదవాలి అనుకున్నా, ఇంకేమైనా కొత్తగా స్టడీస్‌లో ట్రై చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి బావుంటుంది. మొత్తానికి విద్యార్థులకు సంబంధించి ఇది. ఇక వీళ్ళు ప్రయాణాలు చేయాలా? వద్దా? లేకపోతే ఎలా ఉంటుంది వీళ్ళు జర్నీ చేసేటప్పుడు అని చూస్తే గనక, మీకు ఏదైనా ఒక మంచి ట్రిప్‌కి మీరు ప్లాన్ చేసుకుంటే, దాన్ని పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశాలుంటాయి. రాహు ప్రభావం వల్ల
ఈ నెల హాఫ్ తర్వాత 15th తర్వాత నుంచి రాహు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల కొంతకాలంగా మీకు మానసిక బాధలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా అవి తొలగిపోతాయని అయితే చెప్పొచ్చు. మరి గురువు ప్రభావం వల్ల ఎలా ఉంటుంది అంటే 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు గురువు. అందువల్ల మీరు ఏదైనా ట్రై చేస్తే దానికి తగ్గట్టు మీరు డబ్బు సంపాదించవచ్చు. అంటే మీరు చేస్తున్న పని కాకుండా లేకపోతే కొత్తగా ఏదైనా మీరు స్టాక్ మార్కెట్స్లో ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి తగ్గట్టు మీరు లాభాలు పొందుతారని అయితే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అని నేను చెప్పను. మీరు కష్టపడి చేసే మీ ఉద్యోగంతో పార్ట్ టైం లాగా ఏమైనా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా దానికి తగ్గట్టు డబ్బులు వస్తాయని అయితే చెప్పొచ్చు. మీరు ఈ రాశి ఫలం ఎలా ఉంటుందని మొత్తం చూసినప్పటికీ మీకు ఇంకేమన్నా బాలేదు అనిపిస్తే పరిహారంగా ఏం చేసుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ మనం చూద్దాం. బుధవారం రోజు మీరు దూర్వ గణపతి అంటారు. అంటే గణపతికి గడ్డి అంటే చాలా ఇష్టం. అలా గడ్డిని గణపతికి సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. మొత్తానికి ఈ నెల మేషరాశి వాళ్ళకి అంత బాగున్నప్పటికీ కొంచెం ఖర్చులు ఎక్కువ అవడమా, లేకపోతే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడమా, లేకపోతే ఇంకా మంచి రిజల్ట్ మీకు రావాలనుకుంటున్నారా అని మీకు అనిపిస్తే కనుక మీరు గణపతి దగ్గరికి వెళ్ళి కొంచెం గడ్డిని సమర్పించి, గడ్డి అనకూడదు, ఇక్కడ గర్రిక అనే పదాన్ని మనం వాడాలి. దూర్వా గణపతి అంటారు. ఆయనకి ఇష్టం అని చెప్తారు. అలా సమర్పించి ఒక నమస్కారం చేసుకుంటే మీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మేషరాశి వాళ్ళకి ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మేషరాశి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.